హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ట్రెండ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. నాగవల్లి చేతికి చిక్కిన మధు ఫోన్. లిఫ్ట్ చేయగానే అవతలి నుండి వినిపించిన హలో చిన్ని అనే పిలుపు. ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ తిన్న నాగవల్లి. మధునే చిన్ని అని ఆ ఒక్క ఫోన్ కాల్తో నాగవల్లికి నిజం తెలిసిపోయిందా? అసలు ఈరోజు ఏం జరగబోతోంది? నిన్నటి ఎపిసోడ్ శనివారంలో ఏం జరిగిందంటే, మధు మ్యాడీల రిసెప్షన్ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు వచ్చిన మధు మేనమామ తిలక్ మధుకి తండ్రిలా అండగా ఉంటానని అందరి ముందు మాటిచ్చాడు. అది చూసి దేవా, నాగవల్లి తట్టుకోలేకపోయారు. నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ దేవా ఛాలెంజ్ చేశాడు. ఇక ఎపిసోడ్ చివరిలో మధు ఫోన్కి హాఫ్ టికెట్ నుండి కాలొచ్చింది. పక్కనే ఉన్న నాగవల్లి ఆ ఫోన్ లిఫ్ట్ చేయగా అవతలి నుండి హెలో చిన్ని అని పిలిచారు. ఆ పిలుపు విని నాగవల్లి బిత్తరపోయింది. ఇక ఈరోజు సోమవారం ఎపిసోడ్లో ఏం జరగనుందంటే, నాగవల్లి ఫోన్ చెవిదగ్గర పెట్టుకుని అలాగే స్టన్ అయిపోయి నిలబడి ఉంటుంది. అవతలి నుండి హాఫ్ టికెట్ మళ్ళీ చిన్ని చిన్ని ఎందుకు మాట్లాడటం లేదు, అర్జెంటుగా కలవాలి అని అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వింటున్న నాగవల్లికి మొదట ఏమర్థం కాదు. కాని మెల్లగా ఆమె మెదడిలో ఆలోచనలు పరిగెడతాయి. ఇదేంటి, వీడెవడో మధు ఫోన్కి చేసి చిన్ని అని పిలుస్తున్నాడు, మధుని చిన్ని అని ఎందుకు పిలుస్తున్నాడు, చిన్ని చనిపోయింది కదా అని అయోమయంలో పడుతుంది. కాని నాగవల్లి తెలివైనది కాబట్టి వెంటనే ఆమెకు అనుమానం బలపడుతుంది. అంటే మధు చిన్ని ఇద్దరూ ఒక్కరేనా? ఇన్నాళ్లు మనల్ని మధు పేరుతో మోసం చేస్తోందా అని నాగవల్లి మనసులో అనుమానపు బీజం పడుతుంది. ఆమె ముఖంలో కోపం, ఆశ్చర్యం రెండూ కనిపిస్తాయి. ఫోన్ కట్ చేసి ఆ నంబర్ని పరిశీలిస్తుంది. హాఫ్ టికెట్ అనే పేరు చూడగానే ఆమెకు పాత విషయాలు గుర్తొస్తాయి. సరిగ్గా అప్పుడే మధు అక్కడికి వస్తుంది. నాగవల్లి చేతిలో తన ఫోన్ ఉండటం చూసి మధు కంగారు పడుతుంది. ఎక్కడ తన గుట్టు రట్టయిపోయిందో అని భయపడుతూనే గంభీరంగా నాగవల్లి దగ్గరకు వెళ్తుంది. నా ఫోన్ మీ దగ్గరెందుకుంది? ఎవరు లిఫ్ట్ చేశారు అని మధు అడుగుతుంది. నాగవల్లి వెంటనే తేరుకుని తన అనుమానాన్ని బయటపెట్టకుండా దాచిపెడుతుంది. ఎవరో రాంగ్ నంబర్, హాఫ్ టికెట్ అంట. నీకు హాఫ్ టికెట్ అనే ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని వెటకారంగా అడుగుతుంది. మధుకి గుండె జారిపోయినంత పనవుతుంది. కాని పైకి మాత్రం ధైర్యం తెచ్చుకుని అది మా పాత ఫ్రెండ్, నిక్నేమ్ లేండి అని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మధు కళ్లల్లో కనిపిస్తున్న ఆ చిన్న భయం నాగవల్లి కంటపడుతుంది. నాగవల్లికి ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చేసింది. మధునే చిన్ని అని ఆమె ఫిక్స్ అయిపోతుంది. కాని ఇప్పుడే ఆ విషయం బయటపెడితే మ్యాడీ నమ్మకపోవచ్చు, లేదా మధు ఏదో ఒక కథ చెప్పి తప్పించుకోవచ్చు అని నాగవల్లి ఆలోచిస్తుంది. అందుకే పాము చావకూడదు, కర్ర విరక్కూడదు అన్నట్టుగా మధుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని నాగవల్లి డిసైడ్ అవుతుంది. మధు చేతికి ఫోనిస్తూ, సరేలే, ఎవరో అర్జెంటుగా కాల్ చేస్తున్నట్టున్నారు, మాట్లాడుకో అని నవ్వుతూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. నాగవల్లి అలా నవ్వడం చూసి మధుకి మరింత భయం వేస్తుంది. ఈమెకు నిజం తెలిసిపోయిందా, లేక నిజంగానే రాంగ్ నంబర్ అనుకుందా అని మధు తికమకపడుతుంది. మరోవైపు రిసెప్షన్లో దేవా తిలక్ మీద పగతో రగిలిపోతూ ఉంటాడు. మధుకి సపోర్ట్గా వచ్చిన తిలక్ని ఎలాగైనా అవమానించాలని దేవా ప్లాన్ వేస్తాడు. తిలక్ దగ్గరకు వెళ్లి, ఏంటి బావగారు, ఏదో పెద్ద ఫోజులు కొట్టారు, మధుకి అండగా ఉంటానని, అసలు నీ చెల్లెలి చేసిన పనికి నువ్వు తలదించుకోవాలి అని రెచ్చగొడతాడు. తిలక్ మాత్రం చాలా కూల్గా సమాధానం చేస్తాడు. నా చెల్లెలి తప్పేం చెయ్యలేదు, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. మధు ఈ ఇంటి కోడలిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటుంది అని తిలక్ స్ట్రాంగ్గా కౌంటరిస్తాడు. దేవాకి ఆ మాటలు నచ్చక కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో మధు దగ్గరకు మ్యాడీ వస్తాడు. మధు డల్గా ఉండటం చూసి, ఏమైంది, ఎందుకలా ఉన్నావ్? రిసెప్షన్లో అందరూ సంతోషంగా ఉంటే నువ్వు మాత్రం ఏదో పోగొట్టుకున్నట్టున్నావ్ అని అడుగుతాడు. మధు ఉలిక్కిపడి, ఏం లేదు మ్యాడీ, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే అని అబద్ధం చెప్తుంది. మ్యాడీ ఆమెని ఓదారుస్తూ, ఇవాళ మన లైఫ్లో స్పెషల్ డే, నువ్విలా డల్గా ఉంటే బాగోదు, రా అందరితో కలుద్దాం అని మధుని తీసుకుని వెళ్తాడు. కాని మధు మనసంతా ఆ ఫోన్ కాల్ మీదే ఉంటుంది. హాఫ్ టికెట్కి మళ్లీ కాల్ చేసి విషయం చెప్పాలి అనుకుంటుంది కాని కుదరదు. సీన్ కట్ చేస్తే నాగవల్లి తన గదిలోకి వెళ్లి ఆలోచిస్తూ ఉంటుంది. మధునే చిన్ని అని నాకు తెలిసిపోయింది, కాని దీన్ని ఎలా వాడుకోవాలి? ఇప్పుడే బయటపెడితే మజా ఉండదు. మధుని ఆడుకోవాలి, తను చిన్ని అని తన నోటితోనే చెప్పించాలి అని నాగవల్లి ఒక రాక్షసమైన ప్లాన్ వేస్తుంది. వెంటనే దేవా దగ్గరకు వెళ్లి, నాకొక విషయం తెలిసింది, కాని ఇప్పుడే చెప్పను, మనకి మంచి టైం వచ్చింది, మధు పనీక అయిపోయినట్టే అని హింటిస్తుంది. దేవాకి ఏం అర్థం కాదు, కాని నాగవల్లి కాన్ఫిడెన్స్ చూసి సంతోషిస్తాడు. రాత్రి అవుతుంది. మధు రహస్యంగా హాఫ్ టికెట్కి ఫోన్ చేస్తుంది. నువ్వు ఎందుకు కాల్ చేశావ్? ఆ టైంలో ఫోన్ నాగవల్లి చేతిలో ఉంది, తను లిఫ్ట్ చేసింది, నువ్వు చిన్ని అని పిలిచావా అని ఆతృతగా అడుగుతుంది. హాఫ్ టికెట్ కంగారుగా, అవును చిన్ని, నువ్వే లిఫ్ట్ చేశావనుకుని చిన్ని అని పిలిచేశాను, సారీ అని చెప్తాడు.
మధు నెత్తిన చేయి పెట్టుకుంటుంది. అంటే నాగవల్లికి విషయం తెలిసిపోయిందన్నమాట. అందుకే ఆమె అలా వింతగా నవ్వింది. ఇక నా పని అయిపోయినట్టేనా? మ్యాడీకి తెలిస్తే నన్ను అసహించుకుంటాడా అని మధు భయంతో వణికిపోతుంది. హాఫ్ టికెట్ ఆమెకి ధైర్యం చెప్తాడు. నువ్వు భయపడకు చిన్నీ, ఆమెకు అనుమానం వచ్చి ఉండొచ్చు కాని ప్రూఫ్స్ లేవు కదా, మనం జాగ్రత్తగా ఉందాం అని సర్ది చెప్తాడు. ఎపిసోడ్ చివర్లో నాగవల్లి మధు దగ్గరకు వచ్చి ఒక స్వీట్ బాక్స్ ఇస్తుంది. ఇదిగో మధు, ఈరోజు చాలా బాగా జరిగింది కదా, తీసుకో అని చాలా ప్రేమగా నటిస్తుంది. మధు అనుమానంగా చూస్తుంటే నాగవల్లి నెమ్మదిగా మధు చెవిలో స్వీట్ చాలా బాగుంది కదా చిన్నీ అని పిలుస్తుంది. ఆ పిలుపుకి మధు చేతిలో స్వీట్ బాక్స్ కింద పడిపోతుంది. మధు షాక్ అయ్యి నాగవల్లి వైపు చూస్తుంది. నాగవల్లి వెటకారంగా నవ్వుతూ, అయ్యో స్వీట్ కింద పడిపోయింది, జాగ్రత్తగా ఉండాలి కదా మధు, లేకపోతే నిజాలు కూడా ఇలాగే జారిపడిపోతాయి అని వార్నింగ్ ఇచ్చి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. మధు భయంతో టెన్షన్తో చెమటలు కక్కుతూ అక్కడే నిలబడిపోతుంది. నాగవల్లికి నిజం తెలిసిపోయిందని కన్ఫర్మ్ అవటంతో ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి గండాలు ఎదుర్కోవాలో అని మధు ఆందోళన చెందుతుండగా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరుసటి ఎపిసోడ్ ట్విస్ట్. నాగవల్లి మధుని చిన్నిగా అందరి ముందు నిరూపించడానికి ఒక టెస్ట్ ప్లాన్ చేస్తుంది. మధు అందులో నుండి ఎలా తప్పించుకుంటుంది అనేది ఆసక్తికరం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ట్రెండ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. నాగవల్లి చేతికి చిక్కిన మధు ఫోన్. లిఫ్ట్ చేయగానే అవతలి నుండి వినిపించిన హలో చిన్ని అనే పిలుపు. ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ తిన్న నాగవల్లి. మధునే చిన్ని అని ఆ ఒక్క ఫోన్ కాల్తో నాగవల్లికి నిజం తెలిసిపోయిందా? అసలు ఈరోజు ఏం జరగబోతోంది? నిన్నటి ఎపిసోడ్ శనివారంలో ఏం జరిగిందంటే, మధు మ్యాడీల రిసెప్షన్ చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు వచ్చిన మధు మేనమామ తిలక్ మధుకి తండ్రిలా అండగా ఉంటానని అందరి ముందు మాటిచ్చాడు. అది చూసి దేవా నాగవల్లి తట్టుకోలేకపోయారు. నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ దేవా ఛాలెంజ్ చేశాడు. ఇక ఎపిసోడ్ చివరిలో మధు ఫోన్కి హాఫ్ టికెట్ నుండి కాలొచ్చింది. పక్కనే ఉన్న నాగవల్లి ఆ ఫోన్ లిఫ్ట్ చేయగా అవతలి నుండి హెలో చిన్ని అని పిలిచారు. ఆ పిలుపు విని నాగవల్లి బిత్తరపోయింది. ఇక ఈరోజు సోమవారం ఎపిసోడ్లో ఏం జరగనుందంటే, నాగవల్లి ఫోన్ చెవిదగ్గర పెట్టుకుని అలాగే స్టన్ అయిపోయి నిలబడి ఉంటుంది. అవతలి నుండి హాఫ్ టికెట్ మళ్ళీ చిన్నీ చిన్నీ ఎందుకు మాట్లాడటం లేదు, అర్జెంటుగా కలవాలి అని అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వింటున్న నాగవల్లికి మొదట ఏమర్థం కాదు. కాని మెల్లగా ఆమె మెదడిలో ఆలోచనలు పరిగెడతాయి. ఇదేంటి, వీడెవడో మధు ఫోన్కి చేసి చిన్ని అని పిలుస్తున్నాడు, మధుని చిన్ని అని ఎందుకు పిలుస్తున్నాడు, చిన్ని చనిపోయింది కదా అని అయోమయంలో పడుతుంది. కాని నాగవల్లి తెలివైనది కాబట్టి వెంటనే ఆమెకు అనుమానం బలపడుతుంది. అంటే మధు చిన్ని ఇద్దరూ ఒక్కరేనా, ఇన్నాళ్లు మనల్ని మధు పేరుతో మోసం చేస్తోందా అని నాగవల్లి మనసులో అనుమానపు బీజం పడుతుంది. ఆమె ముఖంలో కోపం, ఆశ్చర్యం రెండూ కనిపిస్తాయి. ఫోన్ కట్ చేసి ఆ నంబర్ని పరిశీలిస్తుంది. హాఫ్ టికెట్ అనే పేరు చూడగానే ఆమెకు పాత విషయాలు గుర్తొస్తాయి. సరిగ్గా అప్పుడే మధు అక్కడికి వస్తుంది. నాగవల్లి చేతిలో తన ఫోన్ ఉండటం చూసి మధు కంగారు పడుతుంది. ఎక్కడ తన గుట్టు రట్టయిపోయిందో అని భయపడుతూనే గంభీరంగా నాగవల్లి దగ్గరకు వెళ్తుంది. నా ఫోన్ మీ దగ్గరెందుకుంది, ఎవరు లిఫ్ట్ చేశారు అని మధు అడుగుతుంది. నాగవల్లి వెంటనే తేరుకుని తన అనుమానాన్ని బయటపెట్టకుండా దాచిపెడుతుంది. ఎవరో రాంగ్ నంబర్, హాఫ్ టికెట్ అంట, నీకు హాఫ్ టికెట్ అనే ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని వెటకారంగా అడుగుతుంది. మధుకి గుండె జారిపోయినంత పనవుతుంది. కాని పైకి మాత్రం ధైర్యం తెచ్చుకుని, అది మా పాత ఫ్రెండ్, నిక్నేమ్ లేండి అని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. మధు కళ్లల్లో కనిపిస్తున్న ఆ చిన్న భయం నాగవల్లి కంటపడుతుంది. నాగవల్లికి ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చేసింది. మధునే చిన్ని అని ఆమె ఫిక్స్ అయిపోతుంది. కాని ఇప్పుడే ఆ విషయం బయటపెడితే మ్యాడీ నమ్మకపోవచ్చు, లేదా మధు ఏదో ఒక కథ చెప్పి తప్పించుకోవచ్చు అని నాగవల్లి ఆలోచిస్తుంది. అందుకే పాము చావకూడదు, కర్ర విరక్కూడదు అన్నట్టుగా మధుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని నాగవల్లి డిసైడ్ అవుతుంది. మధు చేతికి ఫోనిస్తూ, సరేలే, ఎవరో అర్జెంటుగా కాల్ చేస్తున్నట్టున్నారు, మాట్లాడుకో అని నవ్వుతూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది.